వెల్కమ్ టు మల్లేశ్వరి డైరీస్. ఇది మా జత్విక్ నాన్న ఆగస్టు 15 అలా రెడీ అయ్యి వెళ్ళాడంట. నాకు ఫోటోలు పెట్టాడు. మీరు కూడా చూస్తారని అలా యాడ్ చేశానండి. సరే, మొన్న మా వంశిక వాళ్ళని హైదరాబాద్ బస్ ఎక్కించి వస్తూ వస్తూ అమ్మవారికి చీర పెడదాం, వాళ్ళ ఇంటి దగ్గర బాలాంజనేయ స్వామి గుడిలో అమ్మవారు ఉన్నారండి, అక్కడ శారీ పెడదామని చెప్పి షాప్కి వెళ్ళి ఒక శారీ తీసుకుని వచ్చాం. మా పాప పెడతానని తీసుకొచ్చారు అని షాపింగ్ చేసాం. మీరు కూడా చూస్తారని యాడ్ చేశాను. ఈ శారీ కలరు కాంట్రాస్ట్ బార్డర్ చాలా బాగుందండి. సరే, నిన్న సాయంత్రం వెళ్ళి ఇచ్చి వచ్చాము. ఇవాళ రాత్రి వెళ్ళిపోయేటప్పుడే కడతానండి అన్నారు. సరే, కట్టారేమోనని ఎర్లీ మార్నింగ్ మరలా వెళ్ళామండి. చూసి సరే మీకు కూడా యాడ్ చేద్దామని. టైం సరిపోలేదండి, ఇప్పుడు కడతానండి మేడం కాసేపు ఉన్నాక అన్నాడు. సరే, ఈరోజు మంగళవారం కదండి, అందులో శివుడికి అభిషేకం అవి చేసి పూలు అవి పెట్టి చక్కగా ఉంచారు. సరే, చూస్తారని ఆ పిక్ కూడా మీకు యాడ్ చేశాను. బాలాంజనేయ స్వామి గుడిలోనే పక్కనే అలా శివలింగం అలా ఉంటారు అమ్మవారు. ఆ శారీ కడతానన్నారు. కడతానమ్మా, ఇంకా టైం అన్నారు. ఈ పూట మా ఈవినింగ్ వెళ్ళింది మా అమ్మాయి. కడితే వీడియో తీసిద్ది, మీకు రేపు పెడతానండి. ఈరోజు మా నాన్న దగ్గరికి వెళ్తున్నానండి. చాలా ఆనందంగా ఉంది. సమ్మర్ హాలిడేస్ అప్పటి నుంచి వెళ్దాం వెళ్దాం అనుకుంటూ అలా గడిచిపోయింది, కానీ వెళ్ళటం కుదరలేదు. కానీ నాన్న వాళ్ళ ఊరు ఎప్పుడూ పచ్చని పొలాలు, చాలా కలకల్లాడుతూ ఉంటుంది మంగళగిరి మండలంలో. అది ఆ వెళ్తూ దారిలో గ్రీనరీగా ఉంటే మధ్యలో ఊర్లు కూడా కొంచెం వీడియో షూట్ చేశానన్నమాట. అవి ఎప్పుడూనండి పసుపు అరటి తోటలతో పచ్చగా కలకల్లాడుతూ ఉండేది. మాగాణి కూడా ఉండేదండి. మాగాణి కొంచెం తక్కువ అన్నమాట. మాగాణి ఇవన్నీ మాగాణి చిన్నప్పుడు మా అత్తగారి ఊళ్ళోనేమో ఆకుమడి అనేవాళ్ళండి. విత్తనాలు ఇలాగేస్తే మా ఊళ్ళో నారుమడి అనేవాళ్ళు. పెళ్ళైన కొత్తలో ఆకుమడి అంటే ఆకుమడి ఆకుమడి పోతున్నారు, ఆకుమడి పోతున్నారు, ఆకుమడి అంటే ఏంటో అర్థమయ్యేది కాదండి. తర్వాత ఒకరోజు అడిగాను దానికి, ఆకుమడి అంటే ఏంటంటే నాకు తెలీదు, మా నాన్నలు వ్యవసాయం చేస్తారు కానీ అది తెలియదు నాకు అని అంటే, ఇలాగ విత్తనాలు వేస్తారు, వరి విత్తనాలు, అది ఇక్కడ ఆకుమడి అంటారు, మీకేమో మాకు నారుమడి అనేవాళ్ళండి. మాకు అందుట్లో ఎక్కువగా ఇంటికి దగ్గరలో పసుపు అరటి అవే కంది కంద పెండలం ఇలాంటివి వేసే చెరుకు వేసే పొలాలు ఉన్నాయి. కొంచెం దూరంగా మాగానే ఉండేది నాన్నలకి. అందువలన దాని గురించి అంతా దారిలో కొంచెం ఉన్నవాళ్ళు వేస్తే గ్రీన్ కలర్లో అలా ఉంటే పచ్చని చీరలు గ్రీన్ చీరలు పలిసినట్టు లైన్స్కి ఉండేవి మడి పోసినప్పుడు. అలా అనుకునే వాళ్ళం స్కూల్ నుంచి నడుస్తూ వెళ్తే. ఇంటికి వచ్చేసామండి. ఇంటి దగ్గర ఇంటి ముందు ఆ ఎర్రటి పూలు గన్నేరు పూలు ఇవన్నీ ఈ కలరు లైట్ పింకిష్ కలర్ది మా అమ్మ వాళ్ళ ఇల్లు. 2 గేట్లు ఉన్నదండి. ఇంటి లోపలికి వెళ్ళి వరండాలో కూర్చుంటే ఇంటి ముందు ఇలా ఉంటుంది అన్నమాట. సరే, అక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ 3 వచ్చినాయి అమ్మ చూడు అన్నాడు నాన్న. సరేనని చెప్పి చూశాను. నాన్నని రామ్ నాన్న ఇక్కడ ఉందు కానీ అని అంటే, లేదమ్మా కళ్ళు తిరిగినట్టు ఉంటున్నాయి లెగిసి తిరిగితే, అందుట్లో అక్కడ అలవాటు అయిపోయిన ప్లేస్ కదా, అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు, రాలేనులేమ్మా అంటున్నారు. సరే, ఇంకొక 4 రోజులు ఉండాక వస్తాలే అన్నాడు. మరి ఎంతవరకు వచ్చి ఉండి నాన్న ఒక 20 రోజులన్నా అలా ఉంటే కొంచెం మార్పు ఉంటుందంటే, సరే వస్తాలేమ్మా అన్నాడు. మరి అది నాన్నతో కాసేపు కబుర్లు చెప్పుకొని చాలా బాగా అనిపించిందండి. సమ్మర్ నుంచి అందుట్లో ఎప్పుడు ఒక్కదాన్ని వెళ్ళటం అది అలవాట్లేదు. ఎప్పుడు మా వారే ఉదయం కావాలంటే తీసుకెళ్ళేవాళ్ళు, సాయంత్రం మరలా వచ్చి తీసుకొచ్చేవాళ్ళు అనమాట. అలా అలవాటు అయిపోయిన ప్రాణానికి ఇప్పుడు 60 సంవత్సరాలు దాటిన బస్సుల్లో వెళ్ళటం అంటే చాలా ఇబ్బందిగా, కానీ అలవాటు చేసుకోవాలండి మొదటి నుంచి. కొన్ని కొన్ని అన్నీ ఎప్పుడూ ఎల్లకాలం ఇద్దరు ఉండం కదా, ఒకళ్ళు ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుందన్నమాట. అన్నిటికీ నేర్చుకుని ఉండాలన్నమాట. అది నాన్న నేను కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం అన్నమాట. అది నాన్న పెద్దగా బాగా వినపడతలేదులేమ్మా అంటాడు. కాకపోతే మహామేధావండి. బుక్స్ ఎన్ని చదువుతాడో, రాజకీయాలు కానీ ఏదైనా కానీ అంత బాగా చదువుతాడు. అన్నీ చెప్పగలడు కానీ గట్టిగా చెప్పడండి, నిదానంగా సున్నితంగా చెప్తాడు. అది అలాగా మా నాన్న హయం అంతా వాళ్ళ నాన్న మాట చవదాటకుండా అలా ఉండేవాళ్ళు. నాకు 48 ఇయర్స్ అప్పుడు మా తాతగారు చనిపోయారనమాట. ఆ తర్వాత మా నాన్న కొంచెం ఇలా
వాళ్ళకప్పుడు చిన్న వయసులోనే పెళ్ళిళ్ళయినాయండి. నాన్నకి 17 ఇయర్స్ అప్పుడంట. అది మా ఇంటి ముందు ఇలాగా రోడ్డు మీద అండి. ఈ రుద్రాక్ష పువ్వుల్లాగా ఉంటాయి. ఎంత అందంగా ఉంటాయి. అయి మాల గట్టి పెట్టినా గూడా దేవుడికి 2, 3 రోజులైన మాల అలాగే ఉంటదండి. మా వంశిక అయితే ఆ కృష్ణుడికేసేదండి లాస్ట్ ఇయర్ ఎళ్ళినప్పుడు. అన్నయ్య ఆళ్ళ ఇంటి ముందు జామ చెట్టు నిండా పిందెలే ఉన్నాయండి. సరేనని చెప్పి 2 దొరికితే మా పాప, మా అక్కోళ్ళ పాప ఇద్దరు చెరొకటి తీసుకొని తింటూ చిన్నమ్మ నీకు గూడా ఉంచాను అంది. ఇంకా 4 ఇళ్ళు అవతల మా సొంత బాబాయ్ గారి ఇల్లు ఉంటది. వరుసనే మాకు చిన్నప్పుడు 5గురు తాతయ్యల ఇల్లుండేయండి. అందరూ కలిసిమెలిసి వ్యవసాయం చేసుకునేవారు. పెదనాన్నలు గానీ, బాబాయిలు గానీ అందరూ ఉండేవాళ్ళనమాట. 11 మంది పెదనాన్నలు గానీ, బాబాయిలు గానీ ఉండేవాళ్ళు. అలా అందరూ పిల్లలందరూ రోడ్డు మీద ఆడుకుంటూ, నేను మా అన్నయ్యోళ్ళతో పాటు గోలీలు గూడా ఆడేదాన్నండి చిన్నప్పుడు. ఇక అలా రోడ్డు మీద పూలుంటే మీరు గూడా చూస్తారని చెప్పి వీడియో అలా తీశాను. ఈరోజంతా ఈ వీడియోలో మొక్కలు ఇవే ఉంటాయండి. ఎక్కువ ఏమి యాడ్ చేయలేదు. అది. అంటే అందరూ వీడియోలో కనపడటానికి ఇష్టపడరు గదండీ! అందుకోసం నేను ఎవరిని వీడియోలు తీయలేదనమాట. నాన్న, నేనే కొంచెం సేపు అలా దిగా ఎక్కువసేపు తీయమ్మా అంటే మా అమ్మాయేమో కొంచెమే తీసిందండి. నేను కూర్చున్నప్పుడన్నా కొంచెం అది. నాన్న చాలా నిదానంగా, సున్నితంగా చెప్తారండి. అది కొంతమందికేమో అలా చెప్తేనేమో నచ్చదు. గట్టిగా చెప్పాలి అనేటటువంటి ఇదితో ఉంటారనమాట. సరే మరి ఇక సాయంత్రం 5 అయిందని చెప్పి రిటర్న్ జర్నీ మొదలుపెట్టాం. ఆ రిటర్న్ జర్నీ ఇలాగ వస్తుంటే ఇంకా మా నాన్న సావిడి దగ్గరికి వెళ్ళలేదండి మేము. లేకపోతే సావిడి దగ్గర కూర్చుంటే మామిడి చెట్టు ఉంది. అక్కడ కూరగాయ మొక్కలు అవి పెడతారు. అవి చూసేవాళ్ళం. మరలా మా పాపకు టైం అవుతుందని చెప్పి వచ్చేసామండి. లేదంటే అది కూడా చూయించేదాన్ని. ఈసారి వెళ్ళినప్పుడు అది కూడా చూపిస్తాను. మళ్ళీ ఒకసారి మా నాన్నది మరలా చివర్లో యాడ్ చేసుకున్నాను. నాన్న, నేను అలా నాన్నతో ఎక్కువ అటాచ్మెంట్ నాకే ఉండేదండి. ఓకే. బై.